మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసింది, ట్యాక్స్లు కట్టాలి. కానీ ఇందులో ఏదైనా బెనిఫిట్ పొందే అవకాశం ఉందా అని చాలామంది వెయిట్ చేస్తుంటారు, ముఖ్యంగా సాలరీడ్ ఎంప్లాయీస్. ఎందుకంటే తప్పనిసరిగా ట్యాక్స్ కట్టే వాళ్ళు మనం ముందుంటాం కాబట్టి. అయితే దీనికి ఒక మంచి ఆఫర్ ఉంది. ఏంటి అంటే మంచి ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్. ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నారో, దాని ద్వారా కూడా టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు అంటున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన మధు గారు. ఆ విషయం ఏంటో తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్‌లో. లెట్స్ గో. హాయ్ సార్. హలో అండి. జనరల్‌గా టాక్స్ బెనిఫిట్ అనగానే అందరికి ముందు గుర్తొచ్చేది హోమ్ లోన్. ఇది అమ్రుల్లా పెట్టుకొని హోమ్ లోన్ అనేది తీసుకుంటూ ఉంటారు. కొంచెం Yes. సాలరీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హై టాక్స్‌లు కట్టే వాళ్ళందరూ కూడా. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా సరే టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు అంటున్నారు మీరు. Yes, ఏ yes. రకంగా? సో 2 రకాలండి. ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోవడం ఒకటి, అండ్ మ్యూచువల్ ఫండ్‌లో మన అమౌంట్ ట్యాక్స్‌లో రూపంలో వెళ్ళకుండా కాపాడుకోవడం అనేది 2 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు సేవ్ ట్యాక్స్ అనుకున్నప్పుడు మీరు 3 ఇయర్స్ లాక్ ఇన్ ఉన్న ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో గనుక ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే ఏదైతే 1,50,000 వరకు ఏటీసీ లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ వరకు మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు. ఇందులో చాలామంది న్యూ రెజ్యూమేకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. న్యూ రెజ్యూమే హై సాలరీ ఉన్నవాళ్ళు న్యూ రెజ్యూమేకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి 12 లాక్స్ వరకు ఎలాంటి ట్యాక్స్ అనేది లేదు. దాని తర్వాత ఎలాంటి డిడక్షన్ చూపించుకోవడానికి అవకాశం కూడా లేదు. మరి ఇప్పుడు అక్కడ నేను ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన అమౌంట్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాను. ట్యాక్స్ కట్టిన అమౌంట్ పైన, ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్ పైన వచ్చిన ప్రాఫిట్‌లో మళ్ళీ నేను గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలంటే అది రియల్లీ పెయిన్‌ఫుల్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అయితే ఇక్కడ మనకు కొన్ని ఎగ్జామ్షన్స్ అనేటివి ఉన్నాయి. జనరల్‌గా మీరు ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ మ్యూచువల్ ఫండ్‌లో చేస్తారో బిఫోర్ 1 ఇయర్ సెల్ చేస్తే మీకు వచ్చిన ప్రాఫిట్‌లో 20% ప్రాఫిట్ అనేది మీరు ట్యాక్స్ రూపంలో కట్టేయాల్సొస్తుంది. రైట్? అలాగే మీరు ఆఫ్టర్ 1 ఇయర్ సెల్ చేసినట్టయితే మీకు ఒక 1,25,000 వరకు ప్రాఫిట్ మీద ఎగ్జెప్షన్ ఉంటుంది. ఆఫ్టర్ 1,25,000 తర్వాత మీకు 12.5% ట్యాక్స్ అనేది పడుతుంది. జనరల్‌గా దీన్ని లాంగ్ టర్మ్ ట్యాక్స్‌ని ఏ విధంగా మనం సేవ్ చేసుకోవాలి? ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్యాక్స్ అయితే డెఫినెట్‌లీ బిఫోర్ 1 ఇయర్ సెల్ చేయాల్సిన అవసరం అనేది రాకూడదు. రావద్దు, చేయొద్దు కూడా. మ్యూచువల్ ఫండ్‌లో మీరు బిఫోర్ 1 ఇయర్ చేశారనంటే ఇంక మనకి ఎలాంటి ఐడియా లేదని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు గాని ప్రాఫిట్ బుకింగ్ అనేది మ్యూచువల్ ఫండ్‌లో ఉండదు. ఓన్లీ గోల్ అచీవ్‌మెంట్ అయినప్పుడు మాత్రమే మీరు అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకోవాలి. లేదా వాల్యుయేషన్ మరీ ఓవర్‌లోకి వెళ్ళిపోయినప్పుడు సేఫ్టీ కోసం కుషన్ లాగా డెట్ ఫండ్‌లోకి మూవ్ చేయడం అనేది ఒకటి ఉంటుంది తప్ప, మీరు ఎప్పుడైనా సరే స్టాక్స్‌లో లాగా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలని ఇయర్లీ ఎవరైతే ట్రై చేస్తారో దానివల్ల మీకు ఈ షార్ట్ టర్మ్ ట్యాక్స్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అయితే కమింగ్ టు ద కరెంట్ సిట్యుయేషన్ ఇన్ ద మార్కెట్, సిన్స్ లాస్ట్ 19-20 మంత్స్ నుంచి ఎలాంటి రిటర్న్ లేదు. ఈవెన్ దెర్ ఆర్ మెనీ ఫండ్స్ అండర్ నెగెటివ్ రిటర్న్స్, అండ్ స్టాక్స్ కూడా చాలామంది నెగెటివ్ రిటర్న్‌లో ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో మీరు ఒక్కసారి సెల్ చేసి మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తాను నేను. వై? ఇప్పుడు మీరొక 2,00,000, 3,00,000 రూపీస్ నెగెటివ్‌లో ఉన్నారనుకోండి. విచ్ ఈస్ మీరు లాస్ బుక్ చేస్తున్నట్టు ఇప్పుడు. అంటే మీ 20,00,000 పోర్ట్‌ఫోలియో 18,00,000 అవుతుంది. రైట్? ఇన్వెస్టెడ్ వాల్యూ 20 ఉంది. కరెంట్ వాల్యూ 18 ఉంది. మీరు అమ్మి కొన్నప్పుడు మీ అమౌంట్ ఇప్పుడు 18 అయిపోతుంది. అమౌంట్ చాలామందికి ఏంటనంటే ఇది కొంచెం డైజెస్ట్ కాదు. ఎందుకు నేను లాస్ బుక్ చేయాలని అనుకుంటారు. ఎందుకు 2,00,000 ఎందుకు నేను ఈ ఈ చిన్న ట్రాన్సాక్షన్ చేయడం వల్ల వై షుడ్ ఐ బుక్ మై 2,00,000 రూపీస్ లాస్ అని అంటారు. డెఫినెట్‌లీ అది లాస్ అనేది కాదు. మీరు మార్కెట్‌లో ఉన్నారు. మీరు బయటకెళ్ళిపోతే మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే డెఫినెట్‌లీ ఆ 2,00,000 అనేది లాస్ అవుతుంది. ఇక్కడ 2 రకాలు. మీ షార్ట్ టర్మ్ లాస్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ 8 ఇయర్స్ వరకు మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. రైట్? రేపొద్దున మార్కెట్ అప్‌లోకి వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ లాస్ బుక్ చేసుకొని ఉన్నారు కాబట్టి ఆ లాస్‌ని అనేది మీరు 8 ఇయర్స్ వరకు చూపించుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఆఫ్టర్ 12 మంత్స్ గనుక మీ దగ్గర కొంచెం ప్రాఫిట్ ఉంది ఇప్పుడు. ఒక 1,00,000 రూపీస్ ప్రాఫిట్‌లో ఉన్నారు మీరు. మొదటిగా మీరు అమ్మి కొనాలి. అమ్మి కొనడం వల్ల ఏంటనంటే మీ క్యాపిటల్ అనేది 20,00,000 పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ 21,00,000 అయింది. 21,00,000 అంటే ఇప్పుడు అమ్మేసి కొనడం వల్ల మీ ఇన్వెస్టెడ్ వాల్యూ ఎంత అయిపోయింది? 21,00,000 అయింది. ఇన్వెస్టెడ్ 25,00,000 అయిపోయింది. మీకు 1,25,000 వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. సేమ్ డే మీరు అమ్మేశారు. మళ్ళీ రాగానే కొనేశారు. మోస్ట్‌లీ 1 ఆర్ 2 డేస్‌లో మార్కెట్ మరీ అంత వోలటాలిటీగా ఏం వెళ్ళదు. ఒకవేళ అలా అనుకున్నప్పుడు కూడా ఒక 1%, 0.5% డౌన్ ఉన్నప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్‌మెంట్ చేసేయాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ ఇదే టైంకి వచ్చారనుకోండి. ఒక 2,00,000, 3,00,000 ప్రాఫిట్‌లో ఉన్నారు. మళ్ళీ మీకు 1,25,000 వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. అక్కడి వరకు. అంటే మీరు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్‌లో విత్‌డ్రా చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్‌లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అనే రూల్ ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అని అంటే
ఏదైతే యూనిట్ ముందొచ్చిందో ఆ యూనిటే ఫస్ట్ సెల్ అవుతుంది సెల్ చేస్తే. చాలా మందికి ఇది ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నేను అప్పుడప్పుడు 1,00,000 పెట్టాను. ఇప్పుడు నేను అమ్మితే లేటెస్ట్ పెట్టిన 1,00,000 పోతుందా? ముందు పెట్టిన 1,00,000 వెళ్తుందా? జనరల్‌గా దీని బ్రేకప్ ఎక్కడ కనపడదు. కానీ మ్యూచువల్ ఫండ్‌లో వర్కౌట్ అయిందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏ వాల్యూ అయితే మీరు ముందు పర్చేజ్ చేశారో ఆ వాల్యూ మీరు విత్‌డ్రా చేసినప్పుడు ముందెళ్తుంది. ఓకే. అంటే మీ క్యాపిటల్ ప్లస్ మీ యొక్క ప్రాఫిట్ 2 విత్‌డ్రా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అదొక 50% ఇదొక 50% విత్‌డ్రా అయిందనుకోండి. మీరు విత్‌డ్రా చేసిన క్యాపిటల్ మీద ఎలాంటి ట్యాక్స్ లేదు. ఓన్లీ ప్రాఫిట్ మీద ట్యాక్స్ వస్తది. అది ప్రాఫిట్ కూడా 50% వచ్చింది. అలా మీకు 1,25,000 వరకు ప్రాఫిట్ ఎంతైతే వస్తుందో అంతా మీరు విత్‌డ్రా చేసేయండి. ఇయర్లీ వన్స్ మీరు ప్లస్ వైఫ్ ఉంటే వైఫ్ పేరు మీద. ఇద్దరు కలిపి 2 లాక్ రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 2.5 అంటే ఆల్మోస్ట్ 1.25 అంటే 2.5 వరకు ఇద్దరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ అకౌంట్స్ నుంచి. డిఫరెంట్ అకౌంట్ నుంచి చేయడం వల్ల మీరు ఒక 4-5 ఇయర్స్ ఎక్సర్సైజ్ చేయగలిగితే మీకు జనరల్‌గా ఒక 4-5 లాక్ రూపీస్ అనేది ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్టెడ్ అయిపోతుంది. మీరు సెల్ చేయలేరనుకోండి. సెల్ లేదు అలాగే ఉంచారు. ఒక 15 ఇయర్స్ తర్వాత సడన్‌లీ మీరు ఒకేసారి విత్‌డ్రా చేసేస్తే మీ టోటల్ వాల్యూ అంతా కూడా ప్రాఫిట్ కిందకి వచ్చేస్తుంది. ఏదో ఓకే. కొంత వాల్యూ అనేది మీ ఇన్వెస్టెడ్ వాల్యూ ఉంటుంది. జనరల్‌గా ఆఫ్టర్ 15 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఇలా మీరు ఉంచినట్టయితే మీకు 6 టైమ్స్, 7 టైమ్స్ పోర్ట్‌ఫోలియో పెరగడం వెరీ న్యాచురల్. అలాంటి టైంలో మీ ఇన్వెస్టెడ్ వాల్యూ తక్కువ ఉంటుంది. ప్రాఫిట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు మీరు ప్రాఫిట్ ఒక 5 లాక్స్ తగ్గించేశారు. దానివల్ల ఏమవుతుంది? మీ యొక్క ట్యాక్స్ అనేది చాలా డ్రాస్టికల్ తగ్గిపోతుంది. ఇదొక స్టైల్ అనమాట. కానీ నెవర్ డూ ఎనీ మిస్టేక్. ఎప్పుడైతే మీరు విత్‌డ్రా చేస్తారో, విత్‌డ్రా చేసిన తర్వాత వెంటనే మళ్ళీ డిప్లాయ్ చేసే ప్రయత్నం అనేది చేయాలి. ఓకే. అండ్ ఇంకొకటి హైలీ వోలటైల్ ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ రీసెంట్ కేసులు చూస్తే ఒకే రోజు 2% పెరుగుతుంది. ఒకరోజు 2% తగ్గుతుంది. ఇలాంటి టైంలో చేయడం కంటే కొంచెం స్టేబుల్ అయినప్పుడు చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకొక మిస్టేక్ ఏం చేద్దానంటే మీకు ఒకవేళ యాప్‌లో అవైలబిలిటీ ఉంటే చాలా వరకు ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళకైతే యాప్‌లో కనబడుతుంది. ఏది 12 మంత్స్ కంప్లీట్ అయింది. ఏది 12 మంత్స్ కంప్లీట్ కాలేదు. దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకునే ప్రయత్నం అనేది చేస్తాం. మీరు పొరపాటున 12 మంత్స్ కాందని గనుక విత్‌డ్రా చేశారనుకోండి ప్రాఫిట్ ఉంటే 20% స్ట్రెయిట్ అవే లాస్ అయిపోతారు. ఆ మిస్టేక్ లేకుండా గనుక మీరు చేసినట్టయితే మీరు మ్యూచువల్ ఫండ్‌లో ట్యాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ మీరిక్కడ ఎల్లప్పుడు ఓన్లీ ట్యాక్స్ వెంబడే పడొద్దు. మొదటి 4-5 ఇయర్స్ ఎక్సర్సైజ్ చేయండి. దాని తర్వాత వదిలేసేయండి. ఇంక రాదు. ఓకే. ఇంకంతకన్నా రాదు. ఎందుకంటే మాక్సిమం ఎంతైతే రాగలుగుతుందో అంతైతే వస్తుంది. మీ క్యాపిటల్ సేవ్ అయితుంది. డెఫినెట్‌లీ ఇయర్లీ మీరు కావాలనుకుంటే ఆ 1.25 బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు మీరు ఒక 1.25 వరకు ఎవ్రీ ఇయర్ కావాలంటే తీసేసుకోవచ్చు. డెఫినెట్‌లీ మీ అప్పుడు ఇన్వెస్టెడ్ వాల్యూ పెరిగిపోతుంది. ఈ ఫెసిలిటీ గనుక మీరు యూ కంపేర్ విత్ రియల్ ఎస్టేట్ ఆర్ గోల్డ్ ఈ ఫెసిలిటీ మీకు ఎక్కడ కనపడదు. ఎందుకంటే అమ్మి కొనడం అనేది అన్ని అసెట్ క్లాసెస్‌లో అంత ఈజీ కాదు. ఓన్లీ ఈక్విటీలో మాత్రమే ఈ బ్యూటిఫుల్ టూల్ అనేది ఉంటుంది. దానికి కొన్ని నియమాలు తెలుసుకోవాలి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ తెలుసుకొని చేసినట్టయితే డెఫినెట్‌లీ మీరు సంపాదించిన డబ్బు మీ దగ్గరే ఉంటుంది. ఏ గవర్నమెంట్‌కెళ్ళదు. ఏ టాక్సెస్‌లోకి వెళ్ళదు. ఎక్సెప్ట్ వెరీ నామినల్ అమౌంట్ అనేది వండర్ఫుల్ సార్. వెళ్తుంది. కాబట్టి ఈ విధంగా టాక్సెస్ అనేది కాపాడుకోవచ్చు. మీరు చెప్పిన లైన్‌లో ఏదైతే ఇక్కడ యాక్చువల్ విషయం ఏంటి అంటే తీసుకునే టైంలో ఆ ప్రొసీజర్‌లో ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందండి. బెటర్ అవేర్ అది ఒక ప్రొఫెషనల్ హెల్ప్ ద్వారా చేసినట్లయితే మీరు మీ డబ్బుని కాపాడుకోవడంతో పాటు దాన్ని మళ్ళీ ఎలా తెలివిగా దాన్ని స్పెండ్ చేయడం అంటే తిరిగి ఎలా ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దాన్ని మీరు స్పెండ్ చేసి వేస్ట్ చేసుకోవడం కన్నా దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చుకున్నట్లయితే నెక్స్ట్ అది ప్రాఫిట్ కంటే కూడా మీకు మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌గా ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్‌లో ఆ ప్రాఫిటబుల్ వాల్యూ మీద మీరు ట్యాక్స్‌ని కాపాడుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం క్లిష్టంగానే ఉండుండొచ్చు అర్థం చేసుకోవడానికి. బట్ ఇందులో మీకు ఎంతవరకు అర్థమైంది, ఏం అర్థం కాలేదో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాని మీద మరింత క్లుప్తంగా ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇలాగే ఎవరైనా ఆల్రెడీ టాక్సబుల్ ఇన్‌కమ్‌లో ఉండే వాళ్ళు ఇలా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ట్యాక్స్‌ని కాస్త తగ్గించుకునే విధంగా ఇక్కడ అమౌంట్ తీసుకోవాలనుకున్నట్లయితే ఆ ప్రొసీజర్ కోసం మీరు సార్‌ని కూడా సంప్రదించవచ్చు. అలాగే వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.